ఈ రోజు మనం ఊప్స్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం సిస్టమ్ లో ప్రోగ్రామ్స్ అన్ని చేస్తాం కదా, ఆ ప్రోగ్రామ్స్ లో ఆబ్జెక్ట్స్ ని బేస్ చేసుకొని చేసేవే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్. వాటిలో ముఖ్యంగా 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. నంబర్ 1 జెనిఫర్ పక్కన నేనే ఉండాలి. మల్టిపుల్ క్యారెక్టర్స్ నుంచి ఇన్హెరిట్ చేస్తాం కదా, అదే విధంగా ఇంతకు ముందున్న ప్రోగ్రామ్స్ నుంచి ఒక డేటాని గాని ఒక ప్రోగ్రామ్ ని గాని తీసుకోవడమే ఇన్హెరిటెన్స్. ఈ కాన్సెప్ట్ ని చూసినట్లయితే ఏ ఊప్స్ ప్రోగ్రామ్ లో అయినా బేసిక్ గా ఉపయోగించకూడని కొన్ని విషయాలు బాగుంది. నంబర్ 2 ఇన్కాప్సులింగ్. ఇవన్నీ నోట్ చేసుకోండి. ఇన్కాప్సులింగ్ అంటే ఇన్హెరిట్ చేసిన డేటాని కొత్తగా ఫీడ్ చేసిన డేటాని రెండింటి కాంబినేషన్ తో వర్కౌట్ చేసేదే ఇన్కాప్సులింగ్. ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసి రేపు తీసుకుని రావాలి. సో దట్ రేపు మనం ల్యాబ్ లో దీన్ని మేడ్ ఫర్ ఈచ్ అదర్. కార్తిక్, ఎనీ డౌట్? So, what is your opinion, Karthik? Come on, get up. చెప్పు కార్తిక్. నీ మొగుని వదిలేసి నాతో వచ్చేస్తావా? వాట్? అతనికంటే నీకు తోడుగా ఉండి సుఖాన్ని ఇస్తాను. నాతో వచ్చేవా? ప్లీజ్ 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 ప్లీజ్. నీకు నేనే 35 వయసులో లేట్ మ్యారేజ్ చేసుకుంటే నన్నే మొగుడు వదిలేసి వచ్చేయమంటావా? షోడబుట్టి మొహం చూడు, ఇకపై నాకు కనిపించకూడదు. పోరా బయటికి. కంప్యూటర్ క్లాస్ పంపిస్తే టీచర్ చేపట్టుకుని లాగుతావా? వదిలేయండి, ఇంకెప్పుడు అలా చేయడు. నోరు మీవే. మా నాన్న నన్ను తిడుతుంటే టీచర్ తిట్టినట్టే ఉంది. ఏంట్రా నవ్వు? రాస్కెల్, తప్పు చేసింది కాకుండా నవ్వుకుని నవ్వు. పింజారి వెదవా, చెప్రాసి వెదవా. చూడు వాడు ఎలా నవ్వుతున్నాడు. నేను ఎలా పిచ్చిదాన్ని అనుకున్నారా? కొట్టి కొట్టి నా చేతుల్లో పడుతున్నా. ఎలా నవ్వుతున్నాడు చూడు. నీకు అసలు ఏమైందిరా? పిచ్చి వాళ్ళ నవ్వుతున్నావు ఎందుకు? నోరు మీరా. మీ నాన్న వచ్చి మళ్ళీ కొడతాడు. నోరు మీరా. చెప్తే వినవేంటి? అయ్యో, నీతో చచ్చిపోతున్నాను రా. నానా, మీరు కొట్టిన డబ్బులు నానే లూస్ అయిపోయాడు. తన్నులు తినే చస్తావు నువ్వు. నోరు మీ. వీళ్ళెందుకు ఎక్కడికి వచ్చారు? తిరగండి రా, తిరగండి. తిరిగేసరిగా ఇక బయలుదేరండి. ఇతను సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో పోయాడటగా. బాడీ 4 రోజులు కనపడలేదట. అంటే మనం అదృష్టవంతులమే అంటావు. నువ్వు కాదు. మొగుడుండగానే ఆ కారోడితో తిరిగింది కదా, అందుకే ఈ గతి పట్టింది. అవునక్క, పైవాడు చూస్తూ ఊరుకుంటాడా ఏమిటి? అవునవును. విన్సెంట్ ఎంతో ధైర్యశాలి. ఆయన మరణం ఈ దేశానికి మాత్రమే కాదు, ఆయన కుటుంబానికి కూడా తీరని లోటు. విన్సెంట్ ఈ దేశానికి చేసిన సేవకి, సరిహద్దు కాల్పులో ఆయన పొందిన వీర మరణానికి వెలకట్టలేం. అయినప్పటికీ మీకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ డిఫెన్స్ మినిస్ట్రీ తరఫున 10 లక్షల రూపాయల చెక్కుని మీకు అందజేస్తున్నాను. అక్క, 10 లక్షలంట. తీసుకోండమ్మా. వద్దు, నాకు వద్దు. తీసుకో జెనిఫర్, ఇది ఆ ప్రభువే ఇస్తున్నాడు. ఏమిటి ఇది? లక్షల కొద్ది డబ్బిస్తున్నారు. ఏనుగు చచ్చినా లక్షే, బతికినా లక్షే అంటారు కదా, అలా ఉందక్క. అవునవును. ఇలా చూడు, భోజనానికి ఎప్పుడు ముందుండాలి, లేదంటే తినడానికి ఆకు కూడా మిగలదు. ఎట్లాంటి టైంలోనే జెన్నిఫర్ దగ్గర అయిపోవాలి. మేమెందుకు ఇక్కడ ఉన్నాం? పని లేక. అందులో నాకు కూడా షేర్ ఉంది. నేను కూడా ఉన్నానయ్యా. ఉండవా, నేను చూసుకుంటాలే. నీ మొగుడిని కాస్త జాగ్రత్తగా చూసుకో, లేకపోతే ఈ ఇంటికే అంకితం అయిపోతాడు. నేను ఊరుకుంటానా? కామన్గా ఎక్కడైనా వర్షం పడితే మేఘాల నుండి చినుకులు పడతాయి, కానీ ఒకచోట మాత్రం చినుకులకు బదులు వజ్రాలు జాలువారుతాయి.
చినుకులన్నీ కలిపి చిన్న నీటి కుంటలు ఏర్పరుస్తాయి. అదే వజ్రాలు పడితే మనుషుల పరిస్థితులన్నీ మార్చేస్తాయి. వర్షంతో పాటు వజ్రాలు పడే